ఋష్యశృంగ మహర్షి ఎవరు? కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు విభండక మహర్షి. ఆయన యొక్క పుత్రుడే ఋష్యశృంగ మహర్షి. ఆ ఋష్యశృంగ మహర్షిని గుర్తుపట్టడం ఎలా? ఆయన తలపై ఒక కొమ్ము ఉంటుంది. ఆయనకు మాత్రమే అది. ఆయన తలపై కొమ్ము ఉంటుంది. ఆయన తన తండ్రిని ఎప్పుడూ అనువర్తించేవాడు. విభండక మహర్షి, ఋష్యశృంగ మహర్షి ఇద్దరు అరణ్యములలో నిరంతరం తపస్సు చేసుకుంటూ, యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ, వేదాధ్యయనం చేస్తూ, నిత్యము తత్వమసి చింతన చేస్తూ బ్రహ్మమునందే లయమైతూ ఉండేవాడు ఋష్యశృంగ మహర్షి. ఆయన యొక్క తపస్సు గురించి చెప్పాలంటే ఆయన ఎప్పటివాడు? త్రేతాయుగం నాటివాడు. అంటే రాముని జన్మించడానికి పూర్వం ఉన్నటువంటి వాడు. అటువంటి ఋష్యశృంగ మహర్షి త్రేతాయుగంలో తపస్సు చేశాడు. కలియుగంలో ఈ యొక్క సనాతన ధర్మాన్ని మళ్ళీ దృఢపరచడానికి, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి దక్షిణామూర్తియే కైలాస శంకరుడు, కాలడి శంకరుడుగా, ఆదిశంకరాచార్యులుగా అవతారం ఎత్తి భూమిని అంతటిని పాదచారి అయి నడుస్తూ శృంగేరి చేరుకుంటారు. శృంగేరి చేరుకున్నప్పుడు మండు టెండలో గర్భవతిగా ఉన్న కప్పకి ఎండ యొక్క తాకిడి తట్టుకోలేకపోతే ఒక పాము వచ్చి పడగ విప్పి తన యొక్క నీడలో కప్ప సేద తీరేలా చేస్తుంది. ఇది చూసి ఆశ్చర్యపోతాడు ఆదిశంకరాచార్యుల వారు. ఈ భూమికి ఏదో శక్తి ఉంది అని తన యొక్క దివ్య దృష్టితో చూడగా ఆ యొక్క స్థలము ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన స్థలం అని తెలుస్తుంది. చూడండి, ఎప్పటి కాలం వాడైనా శ్రీరాముడు అవతారం ఉన్నటువంటి త్రేతాయుగం నాటి ఆయన తపస్సు చేస్తే, కలియుగంలో శంకరాచార్యుల వారు పోయినప్పుడు ఆయన తపశ్శక్తి చేత పరస్పర వైరం ఉన్నటువంటి జంతువులు కూడా స్నేహభావంతో మెలిగాయి. అంటే ఆత్మజ్ఞానంతో ఉన్నాయి. అంతటి తపశ్శక్తి కలవాడు ఋష్యశృంగ మహర్షి. అటువంటి ఋష్యశృంగ మహర్షి ఎప్పుడూ అరణ్యములలో తన యొక్క నిత్య కర్మానుష్ఠానము, వేదాధ్యయనము చేస్తూ ఉండేవాడు ఋష్యశృంగ మహర్షి. ఆ అరణ్యమునకు ఆనుకునే ఉండే రాజ్యమే అంగరాజ్యము. ఆ యొక్క రాజ్యానికి రాజు రోమపాదుడు. ఆ యొక్క రోమపాదుడు ధర్మాత్ముడే. కాకపోతే చెయ్యరాని తప్పు ఏమిటండి? చెయ్యరాని తప్పు బ్రాహ్మణ నింద. ఇది బాగా అందరూ కలియుగంలో, ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో బ్రాహ్మణ నింద ఎక్కువైపోయింది. పౌరోహిత్యం చేస్తున్న బ్రాహ్మణులు అంటే మరీ చులకన. ఏముందండి, పౌరోహిత్యం చేస్తున్న బ్రాహ్మణులకు కన్యను ఇవ్వడం లేదు ఎవరు. అది మహాపాపము. పౌరోహిత్యం చేస్తున్న కుటుంబంలో ఉన్న ఆడపిల్లని కూడా పౌరోహిత్యం చేస్తున్న వారికి ఇవ్వడం లేదు. తర్వాతి తరం వారికి పౌరోహిత్యాన్ని అందించడం లేదు. కలి ప్రభావం ఇది, అంతే. కాబట్టి ఆ బ్రాహ్మణుణ్ణి ఒకసారి ఆ రోమపాదుడు అవమానిస్తాడు. తక్కువ చేసి చులకన భావంతో తూలనాడతాడు. అందువల్ల బ్రాహ్మణ శాపానికి గురయ్యి ఒక్క బ్రాహ్మణుని నింద వల్ల మొత్తం అంగరాజ్యమంతా క్షామంతో నిండిపోతుంది. అంటే వర్షాలు పడవు, నీరంతా ఇంకిపోతుంది, తాగడానికి చుక్క నీరు దొరకవు. ఆ అంగరాజు అయినటువంటి రోమపాదుడు ఎంతగానో తన యొక్క తప్పుకి ప్రాయశ్చిత్త బుద్ధితో తన యొక్క మంత్రులతో, బ్రాహ్మణోత్తములతో, పురోహితులతో సంప్రదించి వారిని క్షమాపణ వేడుతూ ఈ యొక్క కష్టాన్ని తీరడం ఎలా, ఈ కష్టాన్ని దాటడం ఎలా, మీరు సెలవు ఇవ్వండి, నాకు మార్గాన్ని చూపండి అని అడగగా ఆ బ్రాహ్మణులు ఒక మంచి మాట చెప్తారు. ఏమని? ఓ రోమపాద మహారాజా, నీ యొక్క పాపకార్యము తొలగిపోయి ఈ రాజ్యము సుభిక్షం అవ్వాలంటే విభండక మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి పక్కన, మన రాజ్యం పక్కనున్న అరణ్యములలో వారు తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఋష్యశృంగ మహర్షి ఈ రాజ్యంలోకి అడుగు పెడతాడో నీ యొక్క క్షామము, నీ యొక్క కష్టము తీరిపోతుందయ్యా అని చెప్తాడు. అందులకు రోమపాదుడు, మరి ఆయన్ని రప్పించడం ఇలా? విభండక మహర్షికి కోపం ఎక్కువ అని విన్నాను. ఆయన తన పుత్రిని తీసుకుని వస్తే ఆయన శాంతిస్తారా? ఆయన కోపానికి గురికామా అంటే, ఆ యొక్క ఋష్యశృంగ మహర్షిని తీసుకురావడానికి ఉపాయం చెప్తాం చూడవయ్యా. నువ్వు గణికలను పంపి, అంటే చెలికత్తెలను పంపి అడవికి, వారి ద్వారా ఋష్యశృంగ మహర్షిని అంగరాజ్యంలోకి ప్రవేశించేలా చెయ్యి. ఆ తరువాత విభండక మహర్షి యొక్క కోపానికి గురి కాకుండా నీ యొక్క కూతురైనటువంటి, లేదా దశరథ మహారాజు యొక్క పుత్రిక అని ఉంది రామాయణంలో. కొద్దిమంది లేదు రోమపాదు పుత్రిక అని కొంతమంది అంటారు. ఏది ఏమైనప్పటికీ రోమపాదుడు దశరథ మహారాజు ప్రాణ స్నేహితులు. కాబట్టి రోమపాదుని కూతురైన దశరథుని కూతురితో సమానమే. లేదా దశరథుని కూతురయ్యి
రోమపాదునికి దత్తత ఇచ్చారు అంటారు. కాబట్టి ఆ యొక్క నీ యొక్క పుత్రిక అయినటువంటి శాంతాదేవిని ఆ యొక్క ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహము చేయవయ్యా అని సలహా ఇస్తారు. ఎంతగానో పొంగిపోతాడో ఆ రోమపాదుడు. వెంటనే గణికలను ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళండి, మీరు వెళ్ళి అరణ్యానికి వెళ్ళి మీ యొక్క చతురతతో ఆ యొక్క ఋష్యశృంగ మహర్షిని భయభక్తులతో ఆహ్వానించండి. ఆయన తపోనిష్టాగరిష్ఠుడు. వారి నాన్నగారేంటి విభండకుడు ఇంకా తపస్సు కలిగేవాడు. వారి తపస్సు భగ్నం కాకుండా పరమ పవిత్రంగా వారిని ఇక్కడికి ఆహ్వానించేయండి అని చెప్తే సరే అని ఆ గణికలు వెళ్ళి చెతికత్తెలు వెళ్ళి ఆ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటారు. విభండక మహర్షి బయటికి వెళ్ళినప్పుడు, దర్భలు మొదలైనవి తేవడానికి వెళ్ళినప్పుడు, ఋష్యశృంగ మహర్షి ఒక్కడే ఉన్నప్పుడు ఆ గణికలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఒకసారి యదృచ్ఛయ అంటే ఈశ్వర సంకల్పం చేత, కేవలం అమ్మవారు సంకల్పం చేయడం వల్ల కొన్ని మహాపురుషులు కొన్ని కార్యాలు చేస్తారు. అందులో ఇదొకటి యదృచ్ఛయ అని ఉంటుంది రామాయణంలో. ఈశ్వర సంకల్పం చేత ఆ ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం విడిచి బయటకు వచ్చి ఈ యొక్క చెలికత్తెలను చూసి వారి యొక్క రూపు, లావణ్యము, వారి యొక్క నడవడిక, భాష, భూషణములు అన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. నేను ఇంతవరకు చూడలేదు, ఇటువంటి స్త్రీలు ఉన్నారని కూడా తనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు తెలిసిందల్లా ఒకటే, వారి నాన్నగారు, అతను, కొద్దిమంది ఋషులు. అంతకుమించి ఆయనకు తెలిసినది ఏమీ లేదు. నిరంతరం బ్రహ్మమందు రయించేవాడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? కాబట్టి ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ చెలికత్తలు అంటారు, మేము ఇక్కడే మా ఆశ్రమం ఉంది, మేము ఇక్కడే తిరుగుతూ ఉంటాము, మేము మీ ఆశ్రమానికి రావచ్చునా అని అడుగుతారు. అందుకు ఋష్యశృంగ మహర్షి ఆయన ఆహ్వానిస్తారు. వారిని ఆహ్వానించగానే వారికి ఏమని ఇస్తాడు, పళ్ళు, పలహారాలు, ఇవి కందమూలములు సమర్పిస్తాడు. వారు అవే నిత్యము సేవించేది. అవి స్వీకరించిన చెలికత్తెలు భయంతో ఉన్నారు, ఎక్కడ విభండక మహర్షి వచ్చేస్తాడు అని. వెంటనే వారు వారితో పాటు తెచ్చినటువంటి పిండి పదార్థాలు అంటే లడ్డు, భోక్ష్యములు, భక్ష్యములు ఇటువంటివి, అంటే ఇవి రజోగుణ తమోగుణ ప్రకోపం చెంది వచ్చేలాగా చేసేవి. వీటిని ఆ యొక్క ఋష్యశృంగ మహర్షికి కానుకగా ఇచ్చి మేము వెళ్ళి వస్తాము, నువ్వు కూడా తర్వాత వీలు చూసుకుని మా ఆశ్రమానికి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ప్రియమారా కౌగిలించుకొని వెళ్ళిపోతారు. వారు ఇచ్చిన పదార్థాలను స్వీకరిస్తాడు ఋష్యశృంగ మహర్షి. దానితో ఆయనకి ఏదో తెలియని బాధ మొదలవుతుంది. ఏమని, నేను మళ్ళీ వాళ్ళని చూడాలి. చెప్పాను కదా, ఇంతటి మహాత్ముల మనస్సు చలించిందంటే కారణము అమ్మవారి యొక్క శాసనము, యదృచ్ఛయ, ఈశ్వర శాసనము. సరే అని ఆయన మళ్ళీ బయటకు వస్తాడు ఆశ్రమం నుంచి, వాళ్ళ నాన్నగారు లేని సమయంలో. వచ్చినప్పుడు వీళ్ళు అక్కడే తిరుగుతుంటారు. వీరి కర్తవ్యం ఏమి, ఋష్యశృంగ మహర్షిని అంగరాజ్యంలోకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి, వీళ్ళని కలవడానికి ఋష్యశృంగ మహర్షి వస్తాడు. వెంటనే ఆ చెలికత్తెలు అంటారు, నేను మీ ఆశ్రమానికి వచ్చాను, ఈరోజు నువ్వు మా ఆశ్రమానికి రా అని చెప్తారు. అందులో ఒప్పుకొని ఋష్యశృంగ మహర్షి అంగరాజ్య ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఆయన తపశ్శక్తి చూడండి, ఆయన అంగరాజ్యంలో అడుగు పెడుతున్నాడు, ఆయనతో పాటు వర్షం వచ్చింది. ఆయన అడుగు పెట్టిన మరుక్షణం కుండపోతు వర్షం పడింది. వెంటనే రోమపాద మహారాజు పరుగున వచ్చి ఋష్యశృంగ మహర్షి పాదాలు పట్టుకొని, స్వామి, నీ యొక్క రాకతో నా యొక్క రాజ్యంలో ఉన్న క్షామం తీరిపోయిందయ్యా. నీ తండ్రిగా అయినటువంటి విభండక మహర్షి కోపంతో నన్ను శపించకముందే నా యొక్క విన్నపాన్ని స్వీకరించండి. నా యొక్క కూతురైనటువంటి శాంతాదేవిని మీరు పాణిగ్రహణం చేసి మీ యొక్క పత్ని స్థానాన్ని ఆమెకు అనుగ్రహించండి అని వేడుకుంటాడు. ఋష్యశృంగ మహర్షి ఇది ఈశ్వర సంకల్పము, అమ్మవారి సంకల్పం అని గ్రహించి అందుకు సమ్మతించి శాంతాదేవిని చేపడతాడు. ఈ యొక్క వివాహం గురించి తెలుసుకున్న విభండక మహర్షి సంతోషిస్తాడు. ఎందుకు, కొడుకు గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు, ధర్మబద్ధంగా జీవిస్తున్నాడని తెలుసుకొని సంతోషిస్తాడు. ఆ యొక్క ఋష్యశృంగ మహర్షి రోమపాదుని దగ్గరే ఉంటూ తన యొక్క నిత్య వైదిక ధర్మనిష్టను పాలిస్తూ ఉంటాడు. అలా ఉన్న సమయంలో దశరథ మహారాజు పుత్రుల కోసమై అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి చేయన సంకల్పించిన వాడే ఋష్యశృంగ మహర్షి యాగ నిర్వహణ బాధ్యతను, యాగ ముఖ్య పురోహితుడు, ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించడానికి రోమపాదం దగ్గరికి వెళ్ళి, ఓ మిత్రుడా, నీ యొక్క కూతురు కోడలు లేదా నా కూతురు కోడలు నీ చెంతనున్నారు, వారిని నా యొక్క రాజ్యానికి పంపించు. వారి వల్ల నేను అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి చేయదలిచానయ్యా. వారు చేస్తే, వారి ఆధ్వర్యంలో జరిగితే నాకు పుత్రులు ప్రాప్తిస్తారు అని వేడుకుంటాడు. అప్పుడు తన మిత్రుని అభివృద్ధి కోసము, వారికి పుత్రప్రాప్తి కలగాలని సంకల్పించి రోమపాదు తన యొక్క
అల్లుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి అల్లుడే అయినప్పటికీ ఆయన స్థాయి వీరు. ఋష్యశృంగ మహర్షి మహా తపోనిష్టాగరిష్ఠుడు కాబట్టి మామగారైనప్పటికీ రోమపాదుడు పాదాలు పట్టి నమస్కరించి, ఓ ఋష్యశృంగ మహర్షి, నా యొక్క స్నేహితుడి యొక్క కష్టాన్ని తీర్చి వారికి పుత్రులను ప్రాప్తించేలాగా వారి చేత అశ్వమేధ యాగము పుత్రకామేష్టి చేయించవయ్యా అని వేడుకుంటే సరే అని ఒప్పుకొని శాంతా సహితుడై ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజుతో కలిసి అయోధ్యకు వెళ్తాడు. అక్కడ దశరథ మహారాజు చేత వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, సుయజ్ఞ, ఋత్వికులు మహాపండితులు వశిష్ఠ మహర్షి గురించి చెప్పేనక్కర్లేదు. ఆయన బ్రహ్మర్షి. ఆ వారి యొక్కతో కలిసి యాగం యొక్క ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగ మహర్షి, యాగ నిర్వహణ బాధ్యతను స్వీకరించినట్టు వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో అశ్వమేధ యాగము పుత్రకామేష్టి చేసి, పుత్రకామేష్టి యాగ ఫలితంగా యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ఆయన చే పాయసాన్ని స్వీకరింపబడి ఆ యొక్క దశరథ మహారాజు తన యొక్క పత్ని స్థానంలో ఉన్నటువంటి ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భమున సాక్షాత్ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను పుత్రులుగా కన్నాడు ఆ యొక్క దశరథ మహారాజు. ఇదంతటికి కారణము ఆ యొక్క ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్సు, ఆయన యొక్క ఆధ్వర్యంలో జరగడం వల్ల ఇదంతా జరిగింది. ఆ యొక్క ఋష్యశృంగ మహర్షి యొక్క మనకు శృంగేరిలో ఆయన యొక్క దేవాలయం కూడా ఉంది. ఆయన శివలింగ రూపంలో ఇప్పటికీ ఉన్నాడు అక్కడ. ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు అర్చన చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ. అటువంటి మహానుభావుడు ఋష్యశృంగ మహర్షి. ఇప్పటికీ అక్కడ మనకు శంకరాచార్యుల వారు పీఠాన్ని పెట్టారు, శారదా పీఠము. అక్కడ పీఠాధిపతులు ఇప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారు, మనకు ఉత్తర పీఠాధిపతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారు. వారు సాక్షాత్ శారదామాత, వారే దక్షిణామూర్తి స్వరూపము. కాబట్టి విభండక మహర్షి యొక్క పుత్రుడే ఋష్యశృంగ మహర్షి. ఇది వారి యొక్క చరిత్ర, వారి యొక్క గొప్పదనము. ఓం శాంతి శాంతి శాంతి.